హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్ అమేజింగ్ ఫుడ్ రెసిపీస్ తెలుగు. ఇవాళ నేను మా పాపకి పాలాక్ చపాతీ చేశాను. మీరు ఇలా మీ పిల్లలకి చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తినేస్తారు. ఎంతో సాఫ్ట్గా లేయర్స్గా ఉన్న చపాతీని ఎలా తయారు చేయాలో చూద్దాము. మరి 2 చపాతీలకి సరిపడేంత పిండి తీసుకొని పాలకూర కొద్దిగా సన్నగా తరిగి పెట్టుకొని వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని పిండిలో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని మిక్స్ చేసుకోవాలి. నేనైతే చపాతీ పిండిని కొద్దిగా సాఫ్ట్గానే కలిపేసుకుంటానండి. ఇలా మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసేయండి. 5 మినిట్స్ తర్వాత పిండిని చిన్న బాల్స్ లాగా చేసుకోండి. కొద్దిగా పొడి పిండి చల్లుకొని చపాతీ పిండి తీసుకొని సర్కిల్ షేప్లో దుద్దుకోండి. చపాతీ పిండిని కొద్దిగా సాఫ్ట్గానే కలుపుకోవాలి. ఇలా పొడి పిండి చల్లుకుంటూ మెల్లగా సర్కిల్ షేప్లో దుద్దుకోండి. చపాతీ కర్ర కతుక్కుంటుంది అని అనిపిస్తే కొద్దిగా పొడి పిండి చల్లుకొని దుద్దుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొద్దిగా వేడయ్యాక ఆయిల్ కొద్దిగా అప్లై చేయండి. దుద్దు పెట్టుకున్న చపాతీని ప్యాన్ పైన వేసుకొని కొద్దిగా ఆయిల్ ఇలా చపాతీ పైన అప్లై చేసుకొని బోత్ సైడ్స్ కుక్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని కుక్ చేసుకోండి. ఇలా 2 వైపులా తిప్పుతూ కుక్ చేసుకోవాలి. చూసారు కదా, చపాతీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక 2 సైడ్స్ ఇలా కుక్ అవ్వాలి. ఇప్పుడు తీసేసుకోండి. ఇప్పుడు మిగిలిన చపాతీ పిండిని ఇంకోలాగా ఎలా దుద్దుకోవాలో చూపిస్తాను, చూడండి. ఇలా నేను చెప్పిన విధంగా దుద్దారంటే చపాతీ పొరలుగా సాఫ్ట్గా వస్తుందండి. ముందుగా పొడి పిండి చల్లుకొని సర్కిల్ షేప్లో దుద్దుకోండి. ఇలా సర్కిల్ షేప్లో దుద్దుకున్న తర్వాత మధ్యలో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి. నేను చూపిస్తున్న విధంగా అప్లై చేయండి. ఇప్పుడు ట్రయాంగిల్ షేప్లో చపాతీని ఫోల్డ్ చేసుకోండి. ఇలా 2 ఫోల్డ్స్ చేసుకొని మళ్ళీ పొడి పిండి కొద్దిగా చల్లుకొని మీకు సర్కిల్ షేప్ కావాలంటే సర్కిల్ షేప్లో దుద్దుకోండి, లేకపోతే ట్రయాంగిల్ షేప్లో అయినా దుద్దుకోవచ్చు. నేను ట్రయాంగిల్ షేప్లో దుద్దుతున్నాను. ఇలా దుద్దుకున్న తర్వాత ప్యాన్ పైన వేసుకొని 2 సైడ్స్ కుక్ చేసుకోవాలి. ఇలా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కుక్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవడం అనేది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే అలాగే చేసుకోవచ్చు. ఇక్కడ ఆయిల్కి బదులుగా నెయ్యి కూడా వాడుకోవచ్చండి. చూసారు కదా, ఇలా 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చేలాగా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో సాఫ్ట్గా పొరలుగా ఉన్న చపాతీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నేను చెప్పిన విధంగా ట్రయాంగిల్ షేప్లో మీరు చపాతీ దుద్దారంటే చపాతీ ఎంతో సాఫ్ట్గా ఇలా లేయర్స్గా వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చపాతీ వద్దు అన్న వాళ్ళు కూడా తినడం స్టార్ట్ చేస్తారు. ముఖ్యంగా చిన్నపిల్లలకి వాళ్ళకి ఇష్టమైన షేప్లో తయారు చేసి పెట్టండి, ఖచ్చితంగా తినేస్తారు. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.